చేసినవయ్యా రామ రఘుకుల సోమ దివ్య మాడగ దలిచెదను అమ్మా కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ. నా యొక్క నామము ఏమనగా తెలుపు అంటున్నావా? అవును, నీ ఏమనగా తెలుపు కదా. నా యొక్క నామం అనగా సీతాదేవి అందరూ. ఈ నామం అనగా పలుమారులు మరి పలు జనులు వాడుకునే పదం అనగా సీత అనగా సీత అనగా మాత, మాత, భూజాత. భూజాత. అవును, స్త్రీ పదాములతో అలంకరించబడిన పేరు మరి సీతాదేవి అంటారు. సరే అమ్మా, నీకు అయిందా మరి మ్యారేజ్? నీకు ఎలా కనబడుతుంది? అయినట్టు కనబడుతున్నా, నాకు కానట్టు కనబడుతున్నాను. అట్టే ఉన్నవు రూపురేఖలు. మరి రూపురేఖలు అందరికి ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండదు. దాని తప్పే ఉన్నదమ్మా. అయిందా అంటున్నావు అంటే మరి పెళ్ళి అయిందా అంటున్నా. పెళ్ళి కాలేదు నాకు, ఇంకా కాలేదా? పిల్లగాడు వచ్చిందా? ఇంకా చూడలేదు కదా. మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు చూస్తారు కదా, మనకెందుకు ఆ బాధ. అవును, పెళ్ళి మరియు చిన్ననాటి నుంచి నువ్వు చిన్న యుక్త వయసులో చిన్న ప్రాయం నుంచి యుక్త వయసుకు వచ్చావు. ఇప్పుడు మీ నాన్న పిలిపించాడు, ఆయన దగ్గరకు వస్తున్నావు. నీ వృత్తాంతం ఏంటో ఇంకా చెప్పు. పోయి సేవక. సీతాదేవి అనగా పూర్వపు జన్మలోని వేదావతి యొక్క తల్లిదండ్రులు అనగా జనశుద్ధుడు, మాలవతి వారి యొక్క తల్లిదండ్రులు. వారికి ఈ వేదావతి పుట్టిన సమయంలో వేదఘోష వేదావతి అని నామకరణం చేయడం జరిగింది. అయితే ఆ వేదావతిని శ్రీమన్నారాయణ యొక్క విష్ణుమూర్తికి ఇస్తానని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. వేదవతి తల్లిదండ్రులు శ్రీమన్నారాయణకి ఇస్తాము ఈమెకు పెరిగి పెద్దయిన తర్వాత అని ఒప్పందం చేసుకున్నారు. చేసుకున్నాక ఒక రాక్షసుడు మాత్రము ఆ యొక్క వేదావతిని చూసి బలవత్కరణ చేసి ఆమెను వివాహం ఆడదామని వచ్చాడు. చేయడానికి వచ్చాడు. అతను ఆమె యొక్క తల్లిదండ్రులు ఆ జయశుద్ధుడు అడ్డు వస్తే ఆ జయశుద్ధుడిని కూడా మాత్రము ఆ రాక్షసి వధ చేసిన తర్వాత ఆ యొక్క వేదావతి తల్లి కూడా భర్త చనిపోయిన ఆ యొక్క బాధను చూడలేక మనస్సు చిన్నపోయి ఆమె కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ వేదావతి నా తల్లి జరిగిపోయింది, తండ్రి చనిపోయిండు, మరి నాకు మాత్రం పేరు నామకరణం నా యొక్క భర్త శ్రీమన్నారాయణగా నాకు పేరు పెట్టినారు. ఇక మరి నాకు దిక్కేవరని ఆమె అడవిలో కూర్చొని ఆ శ్రీమన్నారాయణకి తపస్సు చేస్తా ఉంది. అవును, వేదావతి. ఆ రావణాసురుడు అతని పుష్పక వాహనంపై ప్రయాణం చేస్తా ఉన్నాడు. మార్గమధ్యం చేస్తా ఉన్నాడు. ఆ చేసే సమయం అందున ఈ వేదావతిని చూసి ఆమె దగ్గరికి వచ్చి, ఓహో అమ్మగారు మీరు చాలా బాగా ఉన్నారు, నాకు నచ్చినారు, నేను మిమ్మల్ని వివాహం ఆడుతాను అని ఆ రావణాసురుడు ఆ వేదావతిని అడిగినాడు. అడగకపోతే ఆ వేదావతి, నేను ఆ యొక్క శ్రీమన్నారాయణకు నేను తపస్సు చేస్తున్నాను, మా తల్లిదండ్రులైన ఆ శ్రీమన్నారాయణకి ఇస్తానని నాకు పేరు పెట్టినారు చేసుకున్నారని ఆమె వేదావతి చెప్పడం జరిగింది. ఆ రావణాసురుడు కోపాధుడయి అతని చేతిలో ఉన్న ఖడ్గం తీసుకొని ఆమె యొక్క కుర్ల పైన కుట్టడం జరిగింది. ఆ యొక్క కురులు తిరిగిన తర్వాత ఆ వేదావతి, నాకు ఇతను లేకుండా పర్వాలేదు, కానీ నేను ప్రతిభతను అవసరమైతే అగ్ని గుండాన్ని కానీ చేసుకొని ఈ అగ్నిలో దూకి చనిపోతాను, నా శరీరాన్ని అగ్నిదేవునికైనా సమర్పిస్తాను, కానీ నేను మాత్రం నేను వివాహం చేసుకోనని రావణ బ్రహ్మను నాకు వలదని చెప్పి నువ్వు అగ్ని వలదని చెప్పావు. వలదని చెప్పిన వేదావతి చెప్పిన తర్వాత అప్పుడు ఆమె అందులో దురికి చనిపోయింది. వేదావతి అందులో దురికి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత రావణాసురుడు అప్పటికి కూడా అతని యవనం అనేది ఇంకా ఆమె మీద బుద్ధి తీరలేము, చనిపోయిన మొహంద కాలంలో ఉండి ఈమె చాలా ప్రతిభత. మరి ఈ బూడిని తీసుకొని తన లంకలోకి తీసుకొని పోయి ఆ కనకపు పెట్టెలో పెట్టి రోజు పొద్దున సాయంత్రం చూస్తా ఉన్నాడు. ఆమె అందచందం చూస్తే తను ఒకవేళ మళ్ళీ జన్మిస్తుందో ఏమో ఇంకా కూడా అతనికి ఆశ పోలే ఆమె పైన చనిపోయినా కూడా. ఈ విషయాన్ని నారదుడు గమనిస్తా ఉన్నాడు. ఆ నరదుడు వెళ్ళి మండవదారికి చెప్పినాడు, అమ్మ మండవదారి, నీవు ఇంత మంచిగా నువ్వు భార్య ఉండగా కూడా మళ్ళీ మీ రావణాసురుడు చచ్చిపోయిన శవాన్ని బూడిని తీసుకొచ్చి కనగోపెట్టలో పెట్టుకొని
రోజు పొద్దు మాకు చూస్తా ఉన్నాడు, పెళ్ళాలేను ఎరుసు చూస్తా ఉన్నాడు. అమ్మ మరి నీ భర్తకి ఏం తక్కువ చేస్తాను నువ్వు అని చెప్పి ఆమె నాలుగు అన్నాడు. పొగేసి అవును సరే మరి నాదులో చెప్పిన మాట నిజమా కాదా తెలుసుకుందామని ఆ మండదారు వెళ్ళి చూసేవారికి కనకపేట తీసి చూస్తా ఉన్నాడు. చూసేసరికి ఏందంటే ఈ బూడిని తీసుకొచ్చి కనకపేటలో పెట్టి రోజు చూస్తా ఉన్నావు ఏంటిది అంటే సరే ఏం లేదు అని అంతా చెప్పి ఆ బూడిని తీసుకొని వెళ్ళి ఆ గంగలో వేసిండు కోనేటిలో. ఆ కోనేరులో వేసిన తర్వాత అలా తామర చెట్టు ఉంది, తామర పువ్వు. ఈ బూడిది అలా వేసిన తర్వాత ఈ బూడిది పోయి ఆ తామర పుష్పంలో ఈ సీతాదేవి అయి అందులో కూర్చుంది. సీతాదేవి అందులో లోపల కూర్చున్నది. కూర్చున్న తర్వాత సరే ఈ రావణాసురుని తల్లి పేరు కైకేసి. ఆమెకు రోజు పూజకు మాత్రం ఈ రావణాసురుడు పూలు తీసుకొని పోతాడు తల్లికి. ఈ పూలు తెంపే సమయంలో ఏ పువ్వును తెంపినా కానీ ఇదే పువ్వు వస్తా ఉంది చేతిలో, తామర పువ్వే వస్తుంది. ఈ తామర పువ్వే వస్తుంది. సరే 1, 2, 3 సార్లు చూసి సరే ఏ పువ్వు అయితే పూజగా కదా పోయినా ఆ పువ్వును తీసుకొని తన పుట్టలో వేసుకొని తల్లిగారి దగ్గరికి పోయి ఇచ్చాడు. రావణ బ్రహ్మ ఇచ్చిన తర్వాత ఈ పువ్వును ఆ శివుని ముందు పెట్టి పూజ చేసి 3 గడియలు కాగానే ఆమె సీత జానకి అయి జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత ఆమె సంతోషపడి ఆ పాపను తీసుకొని లంకానగరం చేరవచ్చింది. వచ్చిన తర్వాత ఈ రావణాసురుడు తన తమ్ముడైన విభీషణుడిని పిలిపించుకొని మరి మన లంకలో పాప జన్మించింది, మరి ఈమె పుట్టుపూర్వతం ఎలా ఉంది, ఈమె నక్షత్రం ఏమిటి, ఈమె రాశి ఏంది, ఎలా ఉంది, జన్మించిన కారణం ఏంది, ఎట్లా ఏ విధంగా ఉంది అని వేద బ్రాహ్మణులను పిలిపించి అడిగారు. అడిగిన తర్వాత వారు చెప్పారు ఈమె పుట్టింది ఈ లంక చెడింది, ఈ లంక చేయడానికే రావణాసుర నీ సాగు నీ మృत्यు కోసమే ఈ పాప జన్మించిందని ఆ వేద బ్రాహ్మణులు చెప్పినారు. అవును కానరాని గడియలు మాత్రం చెప్పారు. చెప్పగానే అప్పుడు రావణాసురునికి కొంత జ్ఞాపకం వచ్చింది. ఏమని అప్పుడు ఏం చెప్పింది వేదావతి, నేను మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ జన్మలో నీ లంకలోనే పుడతాను, నీ వంశం నిర్వంశం అయితే చేస్తానని అప్పుడు చెప్పిన మాట గుర్తుకొచ్చి ఏ విభీషణ నీ వెంటనే అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ సముద్ర నది తీరంలో విడిచిపెట్టమని చెప్పాడు. రావణ బ్రహ్మ చెప్పాడు. సరే అక్కడ విషయం అక్కడ ఉండగా ఇక్కడ మిథిలాపురం నగరంలోని జనక మహారాజు తనకు సంతానం లేక అలయాగం చేస్తా ఉన్నాడు సముద్ర తీరాన్ని. అవును మరి గరిష్టతో తపోధనుడు మాత్రము అలయాగం చేస్తా ఉన్నాడు. అతని భార్య నవధాన్యాలు అన్ని మూట కట్టుకొని పోలు పోస్తా ఉంది. అవును పిల్లల కొరకు జనక మహారాజు నాగలి దుంతా ఉన్నాడు. ఆ నాగలి ఉన్న కర్రకు ఈ అక్కడ ఉన్న సముద్రం నుండి వచ్చిన కనకవు పెట్టే ఆ జనక మహారాజు దుంది ఆ నాగలికి తట్టిన తర్వాత ఏమిటి అని చూసేసరికి కనకపు పెట్టే ఉన్నది. ఆ పెట్టె లోపల పసిపాప ఉన్నది. ఓ దేవా, నన్ను ఇన్ని రోజులకు నీవు నన్ను గమనించినావు, నాకు పుత్ర సంతానం ఇచ్చినావు నువ్వని ఆయన చాలా సంతోషంగా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. తల్లి అయిన భూదేవి జనకుడు ఇద్దరు తీసుకొని పోయినాడు. తీసుకొని పోయిన తర్వాత ఆమెను పెంచుకున్న తర్వాత ఈ భూమి నందున నాగలి కర్రకు పుట్టి తాకి బయటికి వచ్చింది కాబట్టి సీత, కర్రు అనగా సీత, భూమి నుండి బయటికి వచ్చింది కాబట్టి భూజాత. జానకి సీత భూజాత అనే పేరు నాకు నామం కలిగించి నేను పుట్టిన తర్వాత మళ్ళీ నాతో పాటు ఇంకా 3 మా చిన్ని చెల్లెలు జన్మనిచ్చినారు. అవును ఒక పెద్ద దాని యుక్తి వయసుకు వచ్చావు, మీ జనకుడు వినిపించాడు. ఇక నీకు ముందాలా పెళ్లి సంబరాలే సంబరం. రామచంద్ర భగవానికి తులి తులి పడుతుంది తొలకరి వయసు, తులి తులి పడుతుంది తొలకరి వయసు, మళ్ళీ ఈ రోజు నాదని తులి పడుతుంది తొలకరి వయసు, గిలిగింతడి జలికాడైనా వాడంతడైనా గిలిగింతడి జలికాడైనా వాడంతడి ఉనగాడైనా
నీ పేరు నీ పేరు మాళవిక. నీ పేరు నీ పేరు అవును శతకీర్తి మాలావి. నీ పేరు ఊర్మిళ. మాళవిక మాళవి. పిలిచే నారాజు పలకే నాదు సుమా పిలిచే నారాజు ఎవరైనా నారాజు నీవే సుమా నారాజు ఎవరైనా నారాజు నీవే సుమా పిలిచే 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 నారాజు పలకే నాదు సుమా పిలిచే ఉయ్యాలూగినట్టు ఈతలాడినట్టు ఉయ్యాలూగినట్టు ఈతలాడినట్టు ఎవరో నారాజు ఇలా ఇలా చూశాడు. ఎవరో 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 నారాజు ఇలా ఇలా చూశాడు. ఎవరో ఉయ్యాలూగినట్టు ఈతలాడినట్టు చుక్కలే చెదిపోయే సూర్యుడే దిగిరాని చుక్కలే తెగిపోని సూర్యుడే దిగిరాని చుక్కలే రారాజులెవరైనా నారాజు నీవే సుమా రారాజులెవరైనా ఏం మాట్లాడుతున్నావు అంటావు? మీరు నన్ను మా నాన్నగారితో చెప్పి దెబ్బలు కొట్టిస్తా. ఈమె కూడానా? సరే ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? ఎందుకు? నా పేరు చెప్పని. ఎందుకు? ఆశయం చేస్తున్నావు. మేము రారాజులము, మీ క్షత్రియ రాజులము. మీరు మమ్మలను ఏదో మాట్లాడినట్టు మా నాన్నతో చెప్పి దెబ్బలు కొడుతుంది. సరే కానీ మీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి 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 మ్యారేజ్. ఈ కోరికి ఇప్పుడేనా అంటుంది. మొల్లికాయనంటే మొల్లికాయనంటే ఇప్పుడేనా? నువ్వు ఒక్కటే తరగతి. నువ్వు ఆహా సరే. మీ జనకుడు రమ్మన్నాడు కదా, తొందరగా నడువు కదా. శ్రీరామచంద్ర భగవానికి ఓ బిడ్డ సీతాదేవి. అదిగో మన శివధనుసుని విడిచిన నాన్నగారు చెప్పండి. శివధనుసుని విడిచిన ఇతని మెడలో దండలు వేయి కదా. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి జై. జై శ్రీ సీతామాతాకి జై. ప్రాణనాథుడి తడవరో ప్రాణనాథుడి తడవరో నాకు జోడియో నిరవందమా ఇద్దరికిని నిరవందమా ఇద్దరికిని బ్రహ్మవరుణతో రాలును బ్రహ్మవరుణతో రాలును ఎప్పుడు రాదనో నిరవందమాలను ఇంపుతో నిరవందమాలను ఇంపుతో జరుగునవే సదా సమతమలో
శతమాల వేదమాల ఖ్యాతిగా నిపుడు వేదమాల ఖ్యాతిగా నిపుడు నీతి తోడము గురవరులకును నాదుడితడ నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు వేదిమాల వేగిరముగను అతి పెద్దలుగని ఆనందించిరి జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ పవన రామ పట్టాభి రామ జై జై రామ జానకి రామ ఆయనకే సార్ నీవు నీ వారికి ఏవా అయ్యా ఈ వారేది అవునమ్మా భరత చిత్రం రాని ఇంకా మాత్రము ఆ యొక్క చేతితో పాటుగా తన మరి చెల్లెళ్ళు కూడా మరి తన బిడ్డలు కూడా లగ్నం చేయగలంటాడు. ఒకే క్షణములో మరి ఒక్కటేసారి పట్టుకోండి అన్న నాన్న మంచిగా కొట్టడానికి వెయిట్ ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూడండి నాని చున్నీ కొంచెం ఎన్ని వేసుకోండి జరగా వెయిట్ ఓకే అట్లా ఉండండి 1 సెకండ్. గారు ఎక్కడ ఉన్నారు? తానం చేస్తున్నా. తానం చేస్తున్నావా బాత్రూమ్ పోతున్నావా? అన్ని చేస్తున్నా. అయ్యగారు తొందరగా రండి, పొద్దు పోతుంది, ప్రేక్షకులు చూస్తున్నారు. రాజా రామచంద్ర మహారాజ్ కి బ్రహ్మాన్ని రాలేరు బ్రహ్మాన్ని రాపార బ్రహ్మాన్ని పొత్తానురా బ్రహ్మాన్ని రాలేరు బ్రహ్మాన్ని రాపార బ్రహ్మాన్ని పొత్తానురా బ్రహ్మాన్ని రాపాల అమ్మాతితో మంచి నిమ్మకాయల తొక్కు సమ్మతితో మంచి నిమ్మకాయల తొక్కు సమ్మతితో మంచి నిమ్మకాయల తొక్కు బ్రహ్మాన్ని సకల్య పూజించడి బ్రహ్మాన్ని రాలేరు బ్రహ్మాన్ని రాపాల బ్రహ్మాన్ని గోదమ్ముతో నలుగు వేదమ్ములను చదివి వేదమ్ముతో నలుగు వేదమ్ములను చదివి గోదమ్ముతో నలుగు వేదమ్ములను చదివి కొత్త సంత విద్యలన్నీ నేర్చుకునేవాడ బ్రహ్మాన్ని రాలేరు బ్రహ్మాన్ని రాపాల బ్రహ్మాన్ని ధరణి కల్ప గోరిపురముల వెలసిన ధరణి కల్ప గోరిపురమందు వెలసిన అన్వత్త కృష్ణాన్ని ఆత్మాల దర్శనం బ్రహ్మాన్ని రాలేరు బ్రహ్మాన్ని రాపాల కాయగూరలు భక్షిస్తాం కానీ మాంసాహారాలు తినం. అంతేనా? పంచభక్ష పరమాన్నం తింటావు కానీ మాంసం తినం. ఆయన పేరే పేరు రామశాస్త్రి కొడుకు మీ పేరు? నా పేరు వెంకమ్మట్ల ఇల్లు ఎక్కడుతురు ఇంకా లగ్నం కాకముందే ఆకలి అవుతుంది అంటాను. మరగా ఇక్కడ పూరలు లెక్కనే ఉండవు, మరి బుచ్చగల పూరలు లెక్క గంతుకొని గారు ఈడు పోయినాక గట్ల వాడికి ఆకలి అవుతుందట. ఆకలి అవుతుందా? ఇవ్వలు తింటారు ఏంటిదిరా వాళ్ళ అమ్మ తద్దినరా తింటారు వాళ్ళు. నిశ్చార్థం పెట్టగలరా? నిశ్చార్థం పెట్ట అమ్మ చచ్చిపోయినాక నీకెవరు కూడండి పెడతారా? వాళ్ళ బర్రె చచ్చిపోయిందిరా. మన బర్రె చచ్చిపోతే రేపు పాలట తాగుతారా? ఇంకా అక్కడ పెట్టా మీ అవలాకంగా నువ్వు ఎట్లా పుట్టినవరా? నువ్వు ఎట్లా పుట్టినవరా? దండమయ్య పంతులు 10,000 మంది
సంతమయ్య పంతులు 10,000 వందనంబులు జనకమరదు సేవకుడను ఉన్నది పంతులు నీ బొర్ర నిండ పంతులు ఎవరెవరి లగ్నాలన ఏర్పరించరా బటుడా ఎవరెవరి లగ్నాలన ఏర్పరించరా బటుడా రామాలక్ష్మణునాది భరతాది సాగులై రామాలక్ష్మణులాది భరతాది సాగులై పదము పదము బటుడా అది ఏగిరమునా బటుడా పదము బటుడా అది ఏగమునావో బటుడా పదము పదము బటుడా అది ఏగమునావో బటుడా దళాలుంటే బటుడా నేను సంకలిస్తావో బటుడా దళాలుంటే బటుడా నేను సంకలిస్తావో బటుడా కుక్కాలుంటే బటుడా నాకు కట్టేలేదవో బటుడా బటుడా నాకు కట్టేలేదవో బటుడా కుక్కాలుంటే బటుడా నాకు కట్టేలేదవో బటుడా నాకంటే ఎక్కువ బారున్నాడు అయ్యగారు కొద్దిగా తొందరగా రా. మరి పొద్దు పోతుంది కూర్చోండు చూడండి ఇక మన వెనక జై శ్రీరామచంద్ర భగవానికి ఆ విధంగా మాత్రము ఆ యొక్క పంతులు ఆ బ్రాహ్మణోత్తమ గారు ఆ ఎంపీటీసీ గారు ఎక్కడున్నా మన స్టేజ్ దగ్గర రావాల్సిందే కోరుచున్నాం. మన కూరలు ఎంపీటీసీ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాల్సిందే కోరుచున్నాం. జై శ్రీరామచంద్ర భగవానికి ఆ యొక్క బ్రాహ్మణోత్తమ గారు ఆ యొక్క పిల్ల మరియు రాక్షసులను ఆ యొక్క పిల్లగాని మాత్రము మరియు దేవగణము వరుగులు కూలి వరుగు మేక వరుగు అని చెప్పి మరియు ఇప్పుడు ఎంత అవుతుంటే చూడండి ఆ కలుపు బియ్యం కలుపుంది ఇక్కడ కూర్చోండి చెప్తాను ఆగు కొద్దిగా ఆగు స్వామి అదా శ్రీరామచంద్ర భగవానికి ఓరుగంటి చూడండి ఇప్పుడు త్వరలో నా పెళ్లి అవుతుంది. ఇక్కడికి మన సర్పంచ్ గారు మరి ఒడిపాల బియ్యం తెచ్చారు. మరి అందరు కూడా అమ్మలక్కలు పసుపు పెట్టుకొని పెళ్లి కాడ ఓడి బియ్యం పోయాలి. అందరు కూర్చోండి మీరు కూర్చోండి. ధనవంతుల
ధనవంతులకు ధన్య భాగ్యమట ధనవంతులకు ధన్య భాగ్యమట శ్రీమంతులకు శ్వేత ముచ్చటట శ్రీమంతులకు శ్వేత ముచ్చటట నాగ కన్యలు పాట వాడగా కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి వేదవేదములు చెప్పగా వేదాంతులు చెప్పగా వేదాంతులు చెప్పగా వేద బ్రాహ్మణులు లగ్నము చేయగా కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సీతారాముల కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ధరణి లోపల కురెల్ల గ్రామం ధరణి లోపల కురెల్ల గ్రామం ధరణి లోపల కురెల్ల గ్రామం ధరణి లోపల కురెల్ల గ్రామం పండు వెన్నెలు బహు పుణ్యం బై పండు వెన్నెలు బహు పుణ్యం బై పండు వెన్నెల బహు పుణ్యం బై పండు వెన్నెలు బహు పుణ్యం బై కల 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 కలవోయగా కళ్యాణము చూతమురారండి రారండి జై సీతారామాంజనేయ భగవానికి దశమిలో దశరథ రాజున భక్తయమ్మ బేటీ సుందరినమ్మ బేటీ వయ్యారినమ్మ మేటి సుందరి నమ్మ మేటి అమ్మ సత్యవతి శీలనమ్మ సాటి రారెవరమ్మ గనగాన వచ్చినమ్మ గజ్జల్లు మ్రోగగను జనగాన వచ్చినమ్మ గజ్జెలలు మోయగను ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన మరువాక కృష్ణుణ్ణి దలిచేత మదిలోన మరువాక కృష్ణుని మదిలోన నల్లేదా మరువాక కృష్ణుణ్ణి మదిలోన దలిచేత మరువాక కృష్ణుని మదిలోన నల్లేదా కౌసల్యాదేవి నమ్మ కమలాక్షిని నిలుగమ్మ దేవినమ్మ కమలాకిని సుమిత్రాదేవి నమ్మ సుస్థిరముగ వినవమ్మ ధరణిలో దశరథ రాజున భక్తయగు ధరణిలో దశరథ రాజున భక్తయగు సత్యవతి శీలనమ సాటిరారెవ్వరమ్మ సత్యవతి శీలనమ్మ సాటిరారెవరమ్మ సత్యవతి శీలనమ సాటిరారెవ్వరమ్మ సత్యవతి శీలనమ్మ సాటిరారెవరమ్మ మేటి సుందరినమ్మ మేటి వయ్యారినమ్మ మేటి సుందరినమ్మ మేటి వయ్యారినమ్మ మేటి సుందరినమ్మ మేటి వయ్యారినమ్మ మేటి సుందరినమ్మ మేటి వయ్యారినమ్మ ధరణి శ్రీ కల్పగురి పురమందు నెలకొన్న ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన పర్వత కృష్ణుని మదిలోన దరిచేదా పరువాక ఇళ్ళలోన మదిలోన కలిసేరా సుమిత్రాదేవి నమ సుస్థిరముల వినుమమ్మ సుమిత్రాదేవి నమ్మ సుస్థిరముగ వినవమ్మ లక్ష్మీ శిలకీలాయనకు నాట పలుక వెందుటి బామా శిలకీలాయనకు నాట పలుక వెందుటి బామా ప్రకృత మహాకాలే జంబద్వీపే ప్రథవర్షే ప్రతఖండే మేరో దక్షిణ దీపాగే శ్రీశైల ఈశాన్య కృష్ణ గోదావరి మధ్య ప్రాంతే ఓం శ్రీ మహాగణపతి దేవతా సప్తదీపో సుందర ఋగ్వేదో అద ఆయుర్వేదో సామ వేదంగే సాక్షాత్ సమర్థిత గంగే చ యమునే చ వా కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జల సింధు గురు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః కళ్యాణ సమయే అస్మిన్ పుణ్యమాన శ్రీపవాశారీ నామ సంవత్సరే పాల్గొన మాసే శ్రీ మణిగోత్రోసే నామధేయస్య ధర్మపతి సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమిష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం కూరెల్ల గ్రామ సత్యశ్యామల నివార్తనం శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీ లక్ష్మీదేవి నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి గంధం సమర్పయామి తప్పుడు డమ్ గంధం సమర్పయామి ధూపమగ్రాపయామి దీపం దర్శయామి ఓం మంగళకారణం సమర్థోస్తు గారు ఇక్కడ బొట్టు పెట్టండి మాంగళ్యం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః ఉమామహేశ్వర నమః వాణి నమః దశపురందర నమః శ్రీ సీతారామ నమః ఆర్య ముహూర్తో సుముహూర్తో ఉత్తిష్టో మాంగళ్యం కంసునా
చూడండి ఇప్పుడు మన ఊరిల గ్రామం మందు మరి సీతమ్మ వారి మన కంకణాలు హరి ఓం తచ్చం యోరారుణి గాతుం యజ్ఞాయ చ ఓం పూర్ణమదచ్చతే కాయే మనసేంద్రర్వా శతమానం భవతి శతాయుష్యేంద్రే ఆయుష్యేంద్రే ప్రతిష్టతే దీర్ఘమేవ మనో వాంఛఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు వ్యాపార వృద్ధిరస్తు సీతారాముల కళ్యాణమండి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ పొడిచెటి సుత్తాలే పోలు ముంతాలే శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ పొడిచెటి ముత్తాలే పోలు ముంతాలే శ్రీ సూర్యనారాయణ. మన గౌరవనీయులు శ్రీరాములపల్లి డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ పోలు శ్రీనివాస్ గారు శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం 520 రూపాయలు కానుక సమర్పించారు. 520 రూపాయలు వారి కుటుంబాన్ని సర్వదా ఆయురారోగ్యాలు దానం అని శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయుడు సీతమ్మ కాపాడుగాక. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ సీతమ్మ వారి కళ్యాణమండి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ సీతారాముల కళ్యాణమండి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ పొడిచెటి సుక్కాలే పోలు ముంతాలే శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ పొడిచెటి సుక్కాలే పోలు ముంతాలే శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ చక్కని పోలులో గచ్చెల్ల కానీ శ్రీ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ పొడిచేటి పొత్తుల గంటలే. అన్న అన్న ఇక్కడ ఇక్కడ అన్న ఇక్కడ చూడండి ఒకసారి అన్న ఇక్కడ చూడండి ఫోన్ తర్వాత కొంచెం 1 సెకండ్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ చూడండి సార్ సార్ రెడీ సార్ మేడం మేడం ఓకే థ్యాంక్ యూ. మరి ఎందుకంటే విద్య అనేది చాలా ప్రాముఖ్యత. మరి ఎన్నో విలేజ్లు తిరుగుడు మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న మరి పంతులు గారికి కూడా శిరస వహించి నమస్కరిస్తున్నాను. శ్రీరాములపల్లి భజనభక్తుల తరపున కూడా దీనికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి పైడికి దీర్ఘమాయు ఆయన ఆత్మశాంతి చేకూరాలని 5 తాళాల చేత ఉడిచినందుకు రామాంజనేయ భక్తం అన్నది ఉగులాపూర్ గారు మరి 216 రూపాయలు కూడా సమర్పించుకున్నారు. వారిని వారి బృందాన్ని భగవంతుడు ఆయన ఆరోగ్య సౌఖ్యముగా ఉర్మిలను క్షత్రాగిరిగిచ్చలను తెదకీర్తి పుత్రికలు క్షత్రాగ్యునగిచ్చలను క్షత్రాగిరిగిచ్చలను తెదకీర్తి పుత్రికలు క్షత్రాగ్యునగిచ్చలను సుతకీర్తి పుత్రికలు కడుపులో దయనుంచి కడుపులో దయనుంచి కనికారంతో నీవు కాపాడుకోబావా కనికారముతో నీవు కాపాడుకోబావా కనికారముల నీవు కాపాడుకోబావా కనికారముల నీవు కాపాడుకోబావా
బుద్ధి ఎరగానిది జయ శ్రీరాజేంద్ర మహారాజ్కి కౌసల్య బుద్ధి ఎరగనిది భూదేవి కూతురు బుద్ధి ఎరగానిది భూదేవి కూతురు బుద్ధి ఎరగనిది భూదేవి కూతురు బుద్ధి ఎరగానిదమ్మ భూదేవి కూతురు రద్ది పెట్టకునమ్మ రావమ్మ కౌసల్య రత్తి పెట్టకునమ్మ రావమ్మ కౌసల్య రద్ది పెట్టకునమ్మ రావమ్మ కౌసల్య రావమ్మ కౌసల్య అవును అక్కయ్య అక్కయ్య ఈ మంచిగా 10 రోజులు తీసుకొని మీ చేతిలో పెడుతున్నాను పైకమ్మ ఉదయం కనవమ్మ జయ శ్రీరామచంద్ర మహారాజ్కి కైకమ్మ ఓ దేవి కనవమ్మ మాలవినే కైకమ్మ ఓ దేవి కనవమ్మ మాలవిని కైకమ్మ ఓ దేవి కనవమ్మ మాలవిని కైకమ్మ ఓ దేవి కనవమ్మ మాలవిని కనవమ్మ మాలవిని వినయంబుగా నీకు విచ్చి తిని బలిలంబు వినయంబుగా నీకు నిత్తిని బలిలంబు వినయంబుగా నీకు విచ్చి తిని బలిలంబు వినయంబుగా నీకు నిత్తిని అయితే అక్క నీ చేతిలో పెడుతుంది మంచిగా కాపాడుకోము సుమిత్రాదేవిలో సుస్థిరముల వినవమ్మ సుమిత్రాదేవిలో సుస్థిరముల వినవమ్మ సుమిత్రాదేవిలో సుస్థిరముల వినవమ్మ సుమిత్రాదేవిలో సుస్థిరముల వినవమ్మ ఉర్మిళకు కీర్తి చిన్న బాలలు తుమ్మ ఊర్మిళా జగకీర్తి చిన్ని బాలలు సుమ్మ చిన్న బాలలు తుమ్మ మహారాజ్కి కొట్టిన తిట్టిన కోపగించిన గాని ఎత్తోటికి నివోత నిశ్చయముతో నుండవమా నిశ్చయముతో నుండవమా అత్త మామల యాజ్ఞ ఎత్తారి మీరకమా ఎత్తారి మీరకమా చిత్తామందుల భయము సుస్థిరముల నుండవమా చిత్తామందుల భయము సుస్థిరముల నుండవమా సుస్థిరముల నుండవమా మహారాజుకి అవును ఆ యొక్క అల్లుళ్ళకి ఇచ్చి అల్లుళ్ళను మరి అలా బాలయ చేసుకొని భావన అలా బాలయ చేసుకొని ఎట్లా సాగనంపుతాడు చూడు అలా బాలయ్ రంగరంగ వైభవంగా మిథిలా నగరంలో మాత్రం 4 కూతుళ్ళ 4 పీడల పెళ్లి చేసి అల్లుళ్లకు అప్పగించి ఎట్లా సాగనంపుతుండో చూడండి. పవన కేశవ కృష్ణ మురారి జయ కృష్ణ మురారి రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పవన రామ పటాభిరామ జయ జయ రామ జానకి రామ 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 సీత రామ అయోధ్య రామ పవన రామ పటాభిరామ
శ్రీరామచంద్ర భగవానికి. ఆ విధంగా మాత్రము అయోధ్యాపురంలో మాత్రము ఆ సీతాదేవి కుడికాలు చేసి ముత్యాల ముగ్గులు వేసి లోపలికి పోతున్నాయి. అడవండి. జై శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. పోయిసే మనసులో గుల దళంపవలసినాడు ముతుసూనల నల్లురా మతి మంతుల లోకమానుల యజుల సరిపినాడు యజ్ఞములు ఎన్నింటినో దేవతలు మెచ్చినంత పండుగ సరిపినాడు. పూర్వకుల కీర్తి గౌరవంబుల వారి పోకడల్ బుద్ధి గలంచె పెద్ద కాలంబు వచ్చని బుద్ధి భారము భరింపజాలనింక యశస్సు శ్రీరామచంద్రుని రాజు చేయువాడ దశరథ మహారాజా ఏమంటున్నారయ్యా? ఈ యొక్క అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ నాకు వృద్ధాప్యం వచ్చేది. ఇక నా ప్రథమ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేద్దామని సంకల్పం చేసుకుని రేపు శ్రీరాముని పట్టాభిషేకం రేపు 2 జాములకు చెప్పి గ్రామంలో దండోర వేయించు. ఆహా, ఇన్ని రోజులు కనుక ఈ యొక్క అయోధ్య ప్రజలందరినీ కన్న బిడ్డల వలె నీవు ప్రజలు పోషించావు. ఇప్పుడు నువ్వు వృద్ధాప్యం అనగా ముసలి వాణి అయినావు. నీ కుమారులు మాత్రం పెళ్ళయింది కాబట్టి నీ పెద్ద కుమారికి పట్టాభిషేకము రేపు 2 జాములకు పట్టాభిషేకం చెప్పాలా? ఈ వార్త మాత్రం నలుదిక్కుల దండోరా వేయించు. సరే, అలానే వేయించదాను. శ్రీరామనామం మగంత మధురం చిన్నబోయున్నావు మారుతి చిరునవ్వన వరద మారుతి. శ్రీరామనామం మగంత మధురం చిన్నబోయున్నావు మారుతి చిరునవ్వన వరద మారుతి. నా పేరు మందారా వీరమ్మ జరులారా నా పేరు మందారా కైకమ్మ దాచినమ్మ కడుతుందరంగిని మేటి సుందరి నమ్మ మేటి వయ్యాడినే మేటి సుందరి నమ్మ మేటి వయ్యాడినే పక్కనైన శీలవతి సాటిరమ్మ 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 ధరణి శ్రీ కల్పగురి అని సాక్షిని నమ్ముదిని సాక్షిని నమ్ముతిని ధరుణాతో కృష్ణుణ్ణి కాపాడి గోమతి రమ్మ జనులారా నా పేరే మందారా నా పేరే మందారా శ్రీరామచంద్ర మహారాజుకి కోటూరు కోచరా ఏమే గురుడే మొత్తం మన తీర్మార్ధ్యాన్ని చేసినట్టు ఏమడుతుంది ఏమో ఆడిది రీతి లేదు నీకు ఒక రీతి ఉన్నది పాడుగా అవును అల్ల కలిసినావు ఇల్ల కలిసినావు అన్నట్టు ఈ పాడుగాను ఆడలతో ముచ్చట పెట్టు మొగలతో అల్లగలవు ఇల్లగలవు నడి మధ్యాహ్నం ఉన్నావు. పేరేం పేరే? నా పేరు మందర అంటారు. మందర 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 నీ పేరు మందర. మాకు లగ్గమైందా నీకు? అయింది. అంతేనా? అయింది ఇచ్చిపెట్టిన అందసంగా చూసి మొదటి కొడుతూ మొత్తుకునేటట్టే ఉన్నారు.
నీ పేరు మందర. మందర. సరే మరి నువ్వు ఎక్కడ ఏం పని చేస్తావమ్మా? నేను కైకదేవి ఇంత దాచి పని చేస్తాను కదా. నువ్వా? నువ్వే దొరసాని ఎక్కువ, నువ్వు ఇంకా దాచి పని చేస్తావు. ఇక మాది అన్ని మా దొరసానివే, అన్ని మా దొరసానవే. కరెక్ట్ మరి, అది కూడా మరి దొరసాని చల్లగుంటే దాచి చల్లగున్నట్టే. అయితే నీ పేరు మందర. దశరథ మహారాజుకు 3 భార్యలు, 2వ భార్య కైక వద్ద పని చేస్తా. మరి ఇక్కడ ఏమైంది? ఆయన ఏమైందమ్మా? ఇక్కడ ఏమో ముచ్చట వినబడ్డదని ఏమంటారు తాతయ్య? ఏ ముచ్చట? ఇక్కడ శ్రీరాముల వారికి పట్టాభిషేకం కడితే దండోర వేల్చినారు, సాటింపు కూడా చేయించినారు. ఆ ముచ్చట వినడానికి ఇక్కడ వేడి చేస్తున్నాం కదా తాతగారు. ఆ సాటింపు శ్రీరాముల పట్టాభిషేకం అయితే నీకెందుకు? మా కైకదేవి గారి కొడుకు పట్టాభిషేకం రాజ్యం వెళ్తున్నాడు కదా. ఓహో, నీ శ్రీరాముడు పట్టాభిషేకం వెళ్తే వాళ్ళ తల్లి దొరసానైతుంది. అయితే భరతుడు పట్టాభిషేకం చేస్తే మీకు అయితే దొరసానైతుంది. నువ్వు పట్టామురాని అయితే ఎప్పుడు ఇస్తే పట్టుకుందామని కట్టుకుంటా. అవ్వది పడగలను దండకుండా అవి ఇప్పుడు ఏమంటే తాత అంటివా నన్ను? తాత నువ్వు నాకు చిన్నవను రాదు అయింది ఎట్లా నాకు రాదు ఇక. అంతేనా? సరే సరే, ఇప్పుడు కైకే వద్ద పోతావా? దుర్సన్ దగ్గర పోతా. వెళ్ళండి వెళ్ళండి. రామ 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 సీత, రామ 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 సీత, రావణ కేశవ కృష్ణ మురారి, రావణ కేశవ కృష్ణ మురారి, వాసుదేవ చౌరి హరి హరి, వాసుదేవ చౌరి హరి హరి. జై శ్రీరామ మహారాజ్కి. ఆహా మందారా, ఏమిటమ్మా చల్లగా వద్దు. అమ్మా మందారా, ఏంటిది ఇంత లేట్ అయినావు? బాబాకు పరిధి బాగున్నది, పరిధి బాగున్నది బాబాకు. గంట సేపు లేట్. అవును కైకా, ఒక మాట చెప్పేది వింటావా? కైకా దొరసాని గారు నీకు ఒక విషయం చెప్పేదా వినేదా? ఏంటి అమ్మా విషయం చెప్పండి. మీ కుమారునికి చేస్తున్న పట్టాభిషేకం శ్రీరాముల వారి కడతానని మీ దశరథ మహారాజు గారు దండోర వేయించినాడు. అది విని సాటింపు కూడా చేయించినాడు. ఆ ముచ్చట విని నీ దగ్గరికి వస్తుంది కదా దొరసాని. నిజంగానే రాజు దగ్గరికి రాజు వస్తాడు, అప్పుడు దొరక వెళ్ళమ్మా. ఇప్పుడే వెళ్ళి మీ పనులన్నీ చక్కగా చేయము. పడగారు ఇక బాగానే ఉంది గౌరవం. పనులన్నీ సక్రమం చేయము అంటే చేయకుంటే చేసడానికి వచ్చింది, అందుతో ముచ్చట పెట్టడానికి వచ్చిందా? జై శ్రీరామ మహారాజ్కి జై. రామ 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 సీత, రామ 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 సీత, రావణ కేశవ కృష్ణ మురారి, రావణ కేశవ కృష్ణ మురారి, రావణ కేశవ కృష్ణ మురారి. చూడండి, ఆ మందర ఆ సేవకుడు చేసిన సాటింపు విని దాని చాడి మాటలు పాడిగాను వచ్చి శ్రీరామునికి పట్టాభిషేకం అయితే కంసలేదేవి దొరసాన అవుతుంది. మరి భరతుని పట్టాభిషేకం చేస్తే మరియు నీకు మరి నువ్వు దొరసాని అయితే అని చెప్పి చాడి మాటలు చెప్పి అందరు వచ్చారు. కానీ కైకాదేవి భవనంలో ఉన్నది. ఆ దశరథ మహారాజు ఏమంటాడో చూడండి. జై శ్రీ రామచంద్ర మహారాజ్ కి జై శ్రీ. ఓ సేవక, ఏమంటయ్యా? ఈ యొక్క అయోధ్య నగరము ఈ యొక్క ప్రజా దర్బారీ అందునకు గ్రామ ప్రజలందరూ వచ్చి ఉన్నారు. యావత్ ప్రజనములు ఋషులు పొంగవులు మునులందరూ వచ్చి ఉన్నారు. శ్రీరాముని పట్టాభిషేకానికి ప్రజలందరూ వచ్చి ఉన్నారు. కానీ 2వ భార్య కైకాదేవి రాని కారణం. అవునయ్యా, రాముని పట్టాభిషేకం అంటే దేవతలు పట్టువాళ్ళు బ్రాహ్మణులు మరి అన్ని కులాల వర్గాలు వచ్చారు. ఓడినాల బియ్యంతా తీసుకువచ్చారు. ఇక్కడ సప్పులు కూడా అయితే కొట్టుండే కొట్టు. అవును, నా 2వ భార్య కైకాదేవి రాని కారణం ఏమిటో ఆ కైకాదేవి యొక్క భవనకు వెళ్ళి నేను సమీపించి తెలుసుకునేది. ఆమె రాకపోతే పట్టాభిషేకం చేయమైంది లేదు కదా. 3 భార్యలు ఉండగా ఒకరు కాకుండా ఆ పట్టాభిషేకం చేయము కదా. ఆహా, మరి 3 భార్య దగ్గరికి రోజు ఎవరింటికి పోతావు? రోజు ఎవరి ఇంటికో వెళ్తాను నేను. సంతోషం. జై శ్రీ రామచంద్ర మహారాజుకి. ఓ సేవక, ఏమి ఈమెకి ఏమి కావచ్చు? తలకు బాగా చుట్టుకొని కూర్చున్నది. ఈ టమాటాలు బంధు దర్వాజా వేసుకున్నది మాకు పట్ట మనసం మీద పండు
మొత్తుకున్నది. సరే మందలించానా మరి? ఆ? మందలించినా? నీ భార్య నువ్వు నేను మందలిస్తానా? నీ మంచిగా లేక జై శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. ఓహో కైకాదేవి, కైకమ్మ. జ్వరం వచ్చింది, కరోనా వ్యాధి ఇప్పుడే వచ్చిన అర్థ. కైకా అయ్యో దీనికి పాడుగా ఏం కావచ్చు మీకు? అవును, దీనికి మంచి డాక్టర్లే కావాలి, పెద్ద డాక్టర్లు, అంబులెన్స్ రావాలి. అవును అలిగి ఉన్నదంటవా? అవును అలిగింది, దీని గుండెకే సూర్యాలి. లేదు ఈమె తలకు ఏదో అవస్థ, తలపాగా కట్టుకున్నది కాబట్టి. అవును బెడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, దీని ఎక్కువ. సరే మరి తెలుసుకున్నది కాక నేను కూర్చుని మెల్లగా దగ్గర దగ్గర. జై శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. చెలియాని గిలను కష్టమేలాగలిగిన బామా, చెలియాని గిలను కష్టమేలాగలిగిన బామా, చెలియాని గిలను కష్టమేలాగలిగిన బామా, చెలియాని గిలను కష్టమేలాగలిగిన బామా, కిలకీలా ఎనుగు నాతో పలుగా వెందుకు బామా, కిలకీలా నాతో నీవు పలుకావెందుకు బామా, కిలకీలా ఎనుగు నాతో పలుగా వెందుకు బామా, కిలకీలా ఎనుగు నాతో పలుకావెందుకు బామా, పలుగా వెందుకు బామా, పలుకావెందుకు బామా. జై శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. ఓహో చెలిమణి కైకాదేవి, నీకు ఏ బాధ కలిగినదో నాకు ఏముందా చెలిమణి? జై శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. శ్రీరాము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, శ్రీరాము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, బాధ కోర్వలేను రాజా, బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, మరువకాను బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా, మరువకాను బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా, మాన్యులెవ్వరు రాజా, మాన్యులెవ్వరు రాజా. అబ్బబ్బా శిర బాధకు తాళలేను, నా బాధ నివారించు వారెవరు? అమ్మా అమ్మా తాతయ్య ఏమైంది? నీ దగ్గర రాలేదు ఎలా? రాలేదేమే. అయ్యో ఓ దగ్గర చెప్తాను నాతో మంచిగా మాట్లాడతాను, నీతో అడుగుతాను. మరి ఏం కావచ్చు? ఏమో నీకు మాంగళ్యంలో పోయి మంచి చీర కావచ్చు. సరే మొన్ననే 10 పట్టు చీరలు తీసుకొచ్చానయ్యా. బతలాడుతుందో బతలాడు, లేకపోతే పడతాను. జై శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. ఇకవుగాను ఏమి మందు ధరణిలో గల్లది బామా, ఏమి మందు ధరణిలో గలగలే బామా, ఇకవుగాను ఏమి మందు ధరణిలో గల్లది బామా, ఏమి మందు ధరణిలో గలగలే బామా, మరువగాను నేను లేతు మగువాలే వరే బామా, మరువగాను నేను లెక్కు మగువాలే వరే బామా, మగువాలే వరే బామా, మగువాలే వరే బామా, మగువాలే వరే బామా. మగువాలే వరే బామా. జై శ్రీ రాజారామచంద్ర మహారాజ్. నాదు కోరిక తీర్చునట్టి నాదులెవ్వరు రాజా, నాదు కోరిక తీర్చునట్టి నాదులెవ్వరు రాజా, నాదు కోరిక తీర్చునట్టి నాదులెవ్వరు రాజా, నీది తోడ సకులింకా నీకు ఉన్నారు రాజా, నీతి తోడ సర్వింగా నీకు యున్నరు రాజా, నీకు ఉన్నారు రాజా, నీకు యున్నరు రాజా. నట్టి కోరిక తీర్చుకోమని లేవన బామా, కోరినట్టి కోరిక తీసుకోమని వరే బామా, కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవన బామా, కోరినట్టి కోరిక తీసుకోమని వరే బామా, కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవన బామా, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగిన బామా, దూరపు మాటలెప్పుడు నీకు కలిగిన బామా, నీకు కలిగిన బామా, నీకు కలిగిన బామా. ఓహో సఖి కైకాదేవి, నీవు కోరినటువంటి కోరికలు నేను ఇచ్చాను, నీకు ఏమి కావాలో కోరుకుము. అభయం తీసుకో. జై శ్రీ రాజా, ధరణి శ్రీ కల్పగురి రామా రాజా, ధరణి శ్రీ కల్పగురి దామా సాక్షిగ రాజా, ధరణి శ్రీ కల్పగురి రామా సాక్షిగ రాజా, నిరతముగా కృష్ణదాసు నిన్ను బ్రోము
ఆ యొక్క భర్తలతో అభయం తీసుకున్నది. మరి ఏమని చెప్తుందో చూడండి. ఆహా రాజా అలనాడు నీవు నాకు పద్యం. అలనాడు నీవు నా కలనమిచ్చిన మాట, అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఏల మరిచితివయ్య ఇప్పుడు నీవు ఇవ్వుము రాజ్యంబు ఇరువుగాను భరతునకు ఇవ్వకుంటే లేదనుము ఇవ్వననుము రాములను బంపుమయ్యారణ్యమునకు ఇట్టి వరములు నొసంగు ఇంపుగాను గట్టిగాను ఇవ్వుము రట్టులేక నీ తల్లి మట్టి మాటలు పలికిన నీ తల్లి ఒట్టు సొమ్మే. నాదా ఇటువంటి కోరికలు సఫలం. ఆహా భరతునికి పట్టాభిషేకం పట్టాభిషేకం చేయించము. భరతునికి పట్టాభిషేకం చేయించము రాముల వారిని అరణ్యవాసమునకు. ఈ రెండు కోరికలు చెప్తే చెయ్యి, లేకపోతే భరత్ ఎంత కఠిన. ఓహో జనగానికి ఇదే 10,000 వందనములు. కుమారుగా చల్లగా వర్ధిల్లు. మహారాజుకి చిన్ని కుమారా వినుము ఎన్నో విధములను బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధములను బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము మన్ననతో చెప్పగాను మహిళ నీదు పిన్న తల్లి మన్ననతో చెప్పగాను మహిళ నీదు పిన్న తల్లి చిన్ని కుమారా వినుము ఎన్నో విధములను బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా. ఆహా కుమారక మీ పినతల్లి అయినటువంటి కైకాదేవి నా వద్ద కూరరానటువంటి వరములు కోరాను కదా నాయన. జయ వశిష్ఠ మామునికి ఏమి కార్యము నాతో ఏర్పారించుమి తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి ఏమి కార్యము నాతో, ఏర్పారించుమి తండ్రి ఏమి కార్యము నాతో, ఏర్పారించుము తండ్రి ఏమి కార్యము నాతో. నీ మనంబు తొందరేల నాయేను తండ్రి, మనంబు తొందరేల నాయనా ఓ తండ్రి, నీ మనంబు తొందరేల గలిగేనా ఓ తండ్రి, నీ మనంబు తొందరేల కలిగేనా మా తండ్రి. ఏమి కార్యము నాతో ఏర్పారించుమి తండ్రి, ఏమి కార్యము నాతో, ఏర్పారించుము తండ్రి ఏమి కార్యము నాతో. నాతో నానాతే కొన బాల కైక వరములు నాతో, రానాతే కొనను బాల కైక వరములు నాతో నానాతే కొన బాల కైక వరములు నాతో. నిఖిల మందు భరతునకు సకల రాజ్యములకు మనే కైక వరములు నాతో నానాతే కొన బాల కైక వరములు నాతో. వాక్యము తండ్రి పితృవాక్యము నమ్మ, ఇంత మాటకై నీకు చింతాయేలను తండ్రి, ఇంత మాటకై నీకు పంతమేల వానికి ఇప్పుడు పట్టణంబు గట్టుడయ్య, పంతమేల వానికి ఇప్పుడు పట్టణంబు గట్టుడయ్య, ఇంత మాటకై నీకు చింతాయేలను తండ్రి, ఇంత మాటకై నీకు చింతాయేలను తండ్రి, ఇంత మాటకై నీకు. మందున రామ నిన్ను జడవికి పంపి రామందున బాల నిన్ను అడవికి పంపి, నిన్ను జడవికి పంపి నిఖిల మందున రామ నిన్ను జడవికి పంపి రామందున బాల నిన్ను అడవికి పంపి. సకలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి నిన్ను జడవికి పంపి నిఖిల మందున బాల నిన్ను జడవికి పంపి. ఆహా
కుమారక రామచంద్ర, నిన్ను అడవికి పంపిన ప్రతిప నేను బ్రతికి ఉండి నా ఫలం లేదు కదా కుమారక. జయ వశిష్ఠ మామునికి శిఖరు చేయవలదు నీవు నిక్కముగను వెళ్ళెదాను. 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 పితృవాక్యము దప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము దప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము దప. ఓ జనక